Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. హలో మేడం, ఇంకా పొద్దున్న జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నావా? అత్తయ్య ఇంటికి క్షేమంగా వచ్చారు, నువ్వు ప్రశాంతంగా ఉండు. మీకు నందితమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలుసా? లేదు, నేను చాలా చిన్నపిల్లవాడిని. అప్పుడు నాకు 5 ఏళ్ళు ఉంటాయేమో. ఏం జరిగిందో నాకు గుర్తులేదు. కొంచెం పెద్దయ్యాక అత్తయ్య చెప్పే పరిస్థితిలో లేదు. అమ్మని అడిగితే ఆ జ్ఞాపకాలు తలుచుకోవడం ఇష్టం లేదని చెప్పేది. అందుకే తన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నందితమ్మకి జరిగింది నిజంగా యాక్సిడెంటేనా? యాక్సిడెంట్లా సృష్టించారా? ఈ విషయాలన్నీ ఇప్పుడు వసుంధర ఎందుకు తెలుసుకోవాలనుకుంటోంది? అసలు తనకి ఈ అనుమానం ఎందుకొచ్చింది? భాస్కర్ చెప్పుంటాడా? లేదు. ఇన్ని సంవత్సరాల్లో చెప్పనివాడు ఇప్పుడెందుకు బయటపడతాడు? పైగా వసుంధర పెళ్లి ఆగిపోతుందని తెలిసినా తను ఈ విషయాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదు. ఇప్పుడు తన నోటి నుంచి రాదు. మిమ్మల్ని అడిగేది, చెప్పండి. సృష్టించడం ఏంటి వసుంధర? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మా అమ్మ అత్తమ్మ ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. నాన్న చనిపోయాక కూడా అమ్మ తనని ఎంత కనిపెట్టుకుని ఉంటుందో, ఇక నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఆలోచించు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. నందితమ్మకి పిల్లలున్నారా? ఉన్నారు. ఒక ఆడపిల్ల? కాదు, అత్తకి 2 పిల్లలు. ఒక అబ్బాయికి నా వయసు ఉంటుంది. తను యాక్సిడెంట్కి ముందు తప్పిపోయాడు. తప్పిపోయాడా? అవును. తర్వాత నాన్న తనని వెతికించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ దొరకలేదు. తన పేరేంటి? సిద్ధు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధునా? ఎందుకే అంత ఆశ్చర్యం? తను నీకు తెలిసినట్టు సిద్ధునా అని అడుగుతున్నావు? నీకు తెలుసా? చూడు వసుంధర, కొన్ని విషయాలు ధ్రువ దృష్టికి తీసుకువెళ్లలేదు అంటే అవి ఈ ఇంటికి, ఇంట్లో మనుషులకి ఎలాంటి చెడు చెయ్యకూడదని. నందిత నీకు కొన్ని నెలలుగా తెలుసు, కానీ నాకు తను ప్రతాప్ వదిలి వెళ్ళిన ఒకే ఒక బాధ్యత. తనకి ఎప్పుడు ఏది చెప్పాలో, తన ఆరోగ్యం దృష్ట్యా ఏది దాచాలో నాకు అవగాహనుంది. అయినా ఇదేం దృశ్యం సినిమా కాదే. ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోపెట్టి అందరూ ఒకే మాట చెప్పండి, ఒకేలా తలోపండి అని ప్రిపేర్ చేయడానికి. ప్రతి ఇంటికి కొన్ని రహస్యాలుంటాయి. అవి రహస్యంగా ఉన్నంతవరకే ఆ ఇంటికి ఒక భద్రత, బలం. వీటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. గత కొన్నేళ్లుగా ఈ సమస్యలతో నేను పోరాడుతూనే ఉన్నాను. వీటిని నాతోనే పోనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి.
వసుంధర, అత్తమ్మా. నువ్వు అత్తమ్మ అన్నా నేనందులో అమ్మని మాత్రమే తీసుకుంటాను. నాలో అత్తని లేపకు.